హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి. ఈ వీడియోలో ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే వరలక్ష్మి వ్రతంకి మనం కావాల్సినవి ఏమేమి చేసుకుంటున్నాము, ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమేమి చేస్తున్నాము అనేది చూపిస్తున్నాను. అయితే ఇంకా ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఫ్లవర్స్, తాంబూలంకి కావాల్సినవి గాజులు, తర్వాత మామిడి కొమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ షాపింగ్ చేద్దామని బయటకు వచ్చేసాము. ఫస్ట్ అయితే గాజులు, బ్లౌజ్ పీసెస్ అవి తీసుకున్నాము. అసలు ఆ రోజు అయితే మొత్తం ఇంకా ముందు రోజు కదా, అందరూ వరలక్ష్మి వ్రతం కోసం అని ఫ్లవర్స్ అని అంతా బయట అయితే ఫుల్ రష్ ఉండే. ఫ్లవర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు కాస్ట్ ఉండే. ఇంటికి తోరణాలకు కావాల్సిన పువ్వులు తీసుకున్నాము. తర్వాత మామిడాకులు, పూజకి కావాల్సిన పువ్వులు అన్నీ అయితే తీసేసుకున్నాం. కానీ మామిడాకులు దొరికాయి, కానీ అరటాకులు ఎక్కడా దొరకలేదు. అసలు అరటాకులు కూడా స్టాక్ లేవు అని చెప్పని అన్నారు. చూద్దాం, ఇంకా నెక్స్ట్ డే అయినా దొరుకుతాయేమో అని మళ్ళీ చూశారు డాడీ వెళ్ళి. ఇంక ఇంటికి రాగానే ఇంకా ఎక్కడైతే మనం చేయాలనుకుంటున్నామో అటు సైడ్కి ఖాళీ ఉంచేసి మిగతా అన్నీ వేరే ప్లేసెస్లో సెట్ చేసేసాము. ఇది శారీ ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఈ శారీ ఫోల్డింగ్ వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఈ శారీ ఫోల్డింగ్ అని కలశంకి కావాల్సినవి బ్యాక్ డ్రాప్ అవన్నీ ముందు రోజే రెడీ చేసేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా వంటలు, తర్వాత డెకరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అందుకోసమే ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డేకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నీ అని. ఇంకా నేను హెల్ప్ చేస్తా అని మోనా హెల్ప్ చేస్తూనే ఉంది. మొత్తం ప్రతి దాంట్లో శారీ ఫోల్డింగ్లో క్లిప్స్ ఇవ్వడం కానీ, డెకరేషన్స్లో హెల్ప్ చేయడం కానీ. ధ్రువనైతే మాత్రం ఇంకా అన్నిటికీ అడ్డు రావడమే అనమాట. అన్నిటికీ నేను ఎక్కడ చేస్తుంటే అక్కడ వచ్చి నిల్చోవడము, అవి ఇవి లాగేయడాలు అన్నీ చేస్తూనే ఉన్నాడు. ఈ సింపుల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా నేను ఒక వ్లాగ్ చేశాను. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా శారీ ఫోల్డింగ్ అయిపోయాక ఇంకా కలశంది సెట్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా. ఇవన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ డేకి చాలా టైం ఉంటుంది. మనం ఏమైనా ప్రసాదాలు చేసుకోవాలైనా కూడా, ఏదైనా దేనికైనా మనకి టైం అనేది ఉంటుంది. రెడీ అవ్వడానికి, ఆ దేవిని అలంకరించడానికి, దేంట్లో అయినా మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది. సో నేనైతే ముందే ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఇలా తాంబూలాలు కానీ అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలానే ఇంకా మా మమ్మీ అయితే బయట ముగ్గు కూడా వేసేస్తాను అని చెప్పని వేసేసారు. చూసారుగా అక్కడ మోనా కూడా చూడండి, నేను ముగ్గు వేస్తా అని చెప్పని ఇంకా కలర్స్ వేస్తా నేను అని చెప్పి కలర్స్ వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుటి.